సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఆ ఊర్లో యువకులను ఏకం చేసింది. భిన్న వర్గాలకు చెందిన అలాంటి యువకులు ఓ సంఘంగా ఏర్పడి మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. ఓటు విలువపై అవగాహన కల్పించడమే కాదు, అందరికీ ఆ హక్కు దక్కేలా చూస్తున్నారు. ఇతర పౌర సేవలను పేదల దరి చేరుస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. ప్రజాస్వామ్య సంజీవని ఓటు. భవితను, రేపటి సమాజ రూపును ఆవిష్కరించే మార్గదర్శి కూడా అదే. అవినీతి రక్కసిని పారద్రోలి పారదర్శక పాలనకు బాటలు వేసే ఈ బ్రహ్మాస్త్రాన్ని పొందటానికి అన్ని అర్హతలున్న నవతరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవటంలో ఇవాళ వెనుకడుగు వేస్తోంది. ఓటు ఎలా దరఖాస్తు చెయ్యాలి, ఎవరికి దరఖాస్తు చెయ్యాలి, ఏ ధ్రువపత్రాలు జతపరచాలి తదితర అంశాలపై అవగాహన లేక ఇదేదో చాలా పెద్ద వ్యవహారంలే అని చాలా మంది పట్టించుకోవడం లేదు. పేర్లు, తమ ఫోటోలు, చిరునామా తప్పు వచ్చినా ఎందుకులే అని మరికొందరు స్పందించారు. అయితే ప్రకాశం జిల్లాలో మార్టూరు ఎన్టీఆర్ యువజన సేవా సంఘం, నలసర్ల సేవా సమితి ఇలాంటి వారందరికీ అండగా నిలుస్తున్నాయి. గ్రామంలో ఇంటింటికి తిరిగి ఓటు హక్కు పొందే అర్హత ఉన్న యువత, విద్యార్థుల నుంచి వివరాలు సేకరించి దరఖాస్తులు పూర్తి చేస్తున్నారు. సదస్సులు, శిబిరాలు, ఇంటింటి ప్రచారం ద్వారా చైతన్యం కల్పిస్తున్నారు. ఈ సంఘాల ద్వారా ఇప్పటి వరకు 100 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారు. యువజన సంఘాలు వీటిని ఆన్లైన్లో పొందుపరచటం లేదా సంబంధిత అధికారులకు అందజేస్తున్నారు. యువత రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత వహించాలి కాబట్టి మరి అందులో భాగంగా వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసి మరి వాళ్ళందరినీ రాబోయే కాలంలో ప్రభుత్వాలు ఎన్నుకునేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. రాబోయేటటువంటి కాలంలో మరి ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగస్వాములను వాళ్ళు చేయాల్సిందిగా కోరుకుంటూ మరి వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. ఓటు ఏదన్నా లెగవలేని వాళ్ళు, కొంచెం హెల్త్ బాగోలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే ఏదన్నా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండా కూడా పంచాయతీ ఆఫీస్కి వెళ్లాలన్నా, మండలం కాడికి వెళ్లాలన్నా వెళ్ళలేరు కదా. అందరూ మండలం కాడికి వెళ్లి పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్లి చేయించుకోవటమే గానీ ఇలా ఎవరూ రాలేదు. ఓటు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాటిలో ఇంటింటి పరిశీలన బాధ్యతల్ని అధికారులు ఎన్టీఆర్ యువజన సేవా సంఘానికే అప్పగించటం ఆ సంఘం సభ్యుల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. మేమంతా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ సమాజానికి ఏదో విధంగా ఏదో చేయాలన్న ఆలోచనతోటి ఈ సేవా సమితిని స్థాపించాము. పౌర సేవలు అంటే ఓటు హక్కు, రేషన్ కార్డు మొదలైన వాటికి నిరక్షరాస్యులకి వాటికి పౌర సేవలు అందించడం, నెక్స్ట్ ప్రజా సమస్యలపై పోరాటం, సహచట్టం గురించి అవగాహన కల్పించడం. ఓటు హక్కు అనేది వినియోగించుకుంటేనే ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు పరిపాలనలోకి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిపాలకుని మనం ఎంచుకోవాలంటే ఓటు హక్కు అనేది కంపల్సరీ ఉండాలి. ఓటు హక్కు అనేది మన నైతిక బాధ్యత. కేవలం ఓటు హక్కుపై అవగాహన కల్పించడమే కాదు, ఇతర పౌర సేవల్లోనూ ఎన్టీఆర్ యువజన సేవా సంఘం ముందుంది. రేషన్ కార్డులు అందజేసేలా చూడటం, సహచట్టంపై అవగాహన కల్పించడం సహా అనాథలు, వృద్ధులకు సంఘం తరపున సహాయం చేస్తోంది.